లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్ ఎలా ఉంటాయంటే, మనం ఏదైనా ఒక రెండు కండిషన్స్ని లేదా మోర్ దాన్ వన్ కండిషన్స్ని చెక్ చేసేటప్పుడు ఆ మధ్యలో మనం ఏదైనా ఒక ఆపరేటర్ పెట్టి కంపేర్ చేసుకుంటే కనుక దానికి లాజికల్ ఆపరేటర్స్ అంటాం. సో ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్, ఇంట్ ఎక్స్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. సో ఓకే, మనం ఏం చేద్దామంటే ఎక్స్కి ఒక వాల్యూ అనేది సెట్ చేద్దాం, 6 అని ఒక వాల్యూ ఇద్దాం. ఓకే, సో ఇక్కడ వై అని మరొక వేరియబుల్ తీసుకుందాం. సో లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటనేది ఒకసారి లిస్ట్ చూద్దాం, ఏంటేంటి ఉంటాయో. అండ్, దీన్ని ఎండ్ ఆపరేటర్ అంటాం. అలాగే డబుల్ పైప్ పెడితే ఇలాగా ఆర్, అలాగే ఎక్స్క్లమేషన్ మార్క్, దీన్ని నాట్, ఎండ్ ఆర్ నాట్. ఓకే, ఈ 3 ఆపరేటర్స్ని మనం లాజికల్ ఆపరేటర్స్ అంటాం. ఓకే, సో ఒక్కొక్క ఆపరేటర్ గురించి ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఓకే, ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 6, దీన్ని ఒక బ్రాకెట్లో పెడదాం. ఓకే, అండ్ మరొక కండిషన్ రాద్దాం, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10. ఓకే, సో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5 అని రాద్దాం. ఓకే, ఎక్స్ ఈజ్ లెస్ అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10 అంటే ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ greater than 5 and x is less than 10. సో మనం మ్యాథమెటిక్స్లో రాసుకునేటప్పుడు 5 less than x less than 10 రైట్, ఇలా రాస్తాం కదా మనం మ్యాథమెటిక్స్లో. సో సమ్హౌ ఇలాంటిదే మనం ఇక్కడ రాస్తున్నట్టు ఇక్కడ. ఓకే, సో ఎక్స్ అనేది మనం మిడిల్లో 5కి 10 మిడిల్లో ఉంది. ఇది కరెక్టా కాదా? సో ఈ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి మనకి ఫైనల్గా ఆ వాల్యూ అనేది వైలో వస్తుంది. సో మనం వైని ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఎఫ్. ఓకే, పర్సెంటేజ్ డి. ఓకే, వై. ఓకే, ఫైన్. లెట్ us execute this. ట్రూ, రైట్. అలాగే ఎక్స్ అనేది 5 అని కాకుండా 6 అని ఇద్దాం. ఏమవుతుంది? ఎక్స్ అనేది 6 కన్నా పెద్దదా? కాదు, ఎక్స్ అనేది 6 కాబట్టి ఇది ఫాల్స్ అయిపోతుంది టోటల్గా. సో మనకి 0 రావాలి. ఓకే, సో లెట్ us execute it again, compile and run. ఫాల్స్, 0 వచ్చింది మనకి, రైట్. సో ఆ విధంగా మనం ఎండ్ అనే ఆపరేటర్ని యూజ్ చేయొచ్చు. అలాగే ఆర్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఎండ్ అనేది ఏంటంటే ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. 2 కండిషన్స్ ట్రూ అయితే కనుక ట్రూ వస్తుంది. ఈ 2 కండిషన్లో ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా ఫాల్స్ వచ్చేస్తుంది. ఇలాగే ఎన్ని నెంబర్ ఆఫ్ కండిషన్స్ అయినా రాసుకోవచ్చు ఇక్కడ. అలాగే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 11 అని రాద్దాం. ఇక్కడ మళ్ళీ 5 అని రాద్దాం ఇంతకుముందులాగా. సో ఎక్స్ అనేది 11 కన్నా తక్కువ, 10 కన్నా తక్కువ, 5 కన్నా ఎక్కువ, కరెక్ట్. సో ఇది ట్రూ అవ్వాలి. సో లెట్ us execute it again. సో ట్రూ అయింది కదా. సో ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినట్టే. సపోజ్ ఇక్కడ గ్రేటర్ దాన్ ఇద్దాం, ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 11, ఇక్కడ ఫాల్స్. ఇది ట్రూ, బట్ ఇది ఫాల్స్ అయిపోయింది. ఇక్కడ 6 అనేది 11 కన్నా పెద్దది అని ఇచ్చాం కాబట్టి ఇది ఫాల్స్. కాబట్టి టోటల్గా ఫాల్స్ అయిపోతుంది, 0 రావాలి. సో టోటల్గా 0 వచ్చింది, రైట్. సో ఇది ఎండ్ ఆపరేటర్. తర్వాత ఆర్ ఆపరేటర్ చూద్దాం. సో ఇక్కడ దీన్ని రీప్లేస్ చేసేద్దాం, సింపుల్గా ఆర్ అని పెడదాం, డబుల్ పైప్స్. ఓకే, ఇలా ఆర్ అని పెడితే ఆర్ అర్థం ఏంటంటే ఏదో ఒక కండిషన్, ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా ట్రూయే. ఓకే, సపోజ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5, ఇది ట్రూ.
దీన్ని ఫాల్స్ చేద్దాం. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 7, ఇది ఫాల్స్, ఎందుకంటే 6 అనేది 7 కన్నా పెద్దది అని ఇస్తున్నాం కాబట్టి ఇది ఫాల్స్. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10, ఇది ట్రూ. ఓకే, ఇది కూడా ఫాల్స్ చేద్దాం. ఎలాగంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 10 అని పెడితే ఇది ఫాల్స్ అవుతుంది. 6 ఈజ్ గ్రేటర్ దాన్ 10, ఫాల్స్. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 11, ఇది కూడా ఫాల్స్ అయిపోతుంది. కాబట్టి ఇది ఒక్కటే ట్రూ చేద్దాం. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 11 కదా, దీన్ని మాత్రం మనం ట్రూ చేద్దాం. సో ఈ రెండు ఫాల్స్, ఇది ఒక్కటే ట్రూ. కాబట్టి మనకి ఎంటైర్గా ట్రూయే రావాలి. ఒకటి చూద్దాం. సో ట్రూ వచ్చింది కదా. సో ఒకవేళ ఇది కూడా ఫాల్స్ అయిపోతే మొత్తం అంతా ఫాల్సే వస్తుంది. ఇంకా అన్ని ఎంటైర్ స్టేట్మెంట్స్ అన్నీ ఫాల్స్ అయిపోయినాయి కాబట్టి ఇది మొత్తం రిజల్టే మనకి ఫాల్స్ వస్తుంది. చూద్దాం, 0 రావాలి. సో ఫాల్స్ వచ్చింది, 0 వచ్చింది, రైట్. అలాగే ఏ ఒక్క స్టేట్మెంట్ ట్రూ అయినా మనకి ట్రూ అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఆర్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్. అలాగే నాట్ ఆపరేటర్ చూద్దాం. సో ఇప్పుడు ఏంటంటే ఇందులోని సపోజ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 7 అన్నాం కదా, ఇందు నుంచి బయటకు వచ్చేటటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని నాట్ చేయటం, అంటే రివర్స్ చేయటం అనమాట. దాన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే దాన్ని వచ్చేటటువంటి వాల్యూకి ఆపోజిట్ బూలియన్ వాల్యూని మనం రిప్రజెంట్ చేయటమే నాట్ అనేటటువంటి ఉద్దేశం. ఇక్కడ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 7 కదా, ఇది ఫాల్స్. దీన్ని ట్రూ చేయొచ్చు. ఎలాగంటే నాట్ అని ముందు పెట్టచ్చు. ఓకే, అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఇది ఎంటైర్ స్టేట్మెంట్ ట్రూ అయిపోయింది. ఇప్పుడు ఇది వాల్యూ ట్రూ అయిపోయింది. సో ఎలాగో చూద్దాం. సో చూసారు కదా, ట్రూ అయిపోయింది. ఒకవేళ ఇక్కడ ఈ నాట్ తీసేస్తే ఇది ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే యాక్చువల్ వాల్యూ ఏంటి, ఫాల్స్. ఎందుకంటే 6 అనేది 7 కన్నా పెద్దది కాదు కాబట్టి ఇది ఫాల్స్. ఓకే, ఒకవేళ ఎక్స్ అనేది 7 కన్నా చిన్నది అని పెడితే ఇది ట్రూ అవుతుంది కదా, ట్రూ, రైట్. నేను దీన్ని రివర్స్ చేయొచ్చు. ఎట్లాగంటే నాట్ అని పెట్టి. సో ఐ కెన్ మేక్ ఇట్ ఫాల్స్, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ నాట్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాజికల్ ఆపరేటర్స్. థ్యాంక్ యూ.